అవును. బస్సులో పెట్టేశారు. ఇవాళ అక్కడ దొరికినాయా ఇవి కొత్తపల్లి దగ్గర? అంటే అర్థం ఏంటి? హ్మ్. ఖచ్చితంగా ఎలక్ట్ అయ్యారు మాఫియాతో వీళ్ళు. వీళ్ళకి తెలుసు. తెలుసు వీళ్ళు కూడా ఎలక్ట్‌గా ఉన్నారు. అది హ్మ్. దాంట్లోనే నేను హ్మ్. మొదట ఏమనుకున్నానంటే హ్మ్. కొన్నిసార్లు ఒక్కొక్క రకంగా కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం అనుకోండి. హ్మ్. అంటే ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం మనం. ఏదో హ్మ్. 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 వాళ్ళ దొంగ రౌట్‌లోకి వెళ్ళక్కర్లేదు. హ్మ్. ప్రాక్టికల్‌గా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళకి మనం ఇంకా ఎక్కువ దారులు వెళ్తున్నప్పుడు తెలుస్తాయిలే. హ్మ్. లోపలికెళ్ళిపోయాక మనం హ్మ్. హ్మ్. చెక్‌ఔట్ చెక్ అవును. ఇన్ అయిపోయేటప్పుడు చెక్ ఇన్ అయిపోయాక. హ్మ్. లోపలికెళ్ళిపోయాక హ్మ్. సార్ కొంచెం ఈ మందులు మా వాళ్ళకి లోపల ఇయ్యరండి అని అడుగుతారు. కొంతమంది అక్కడ ఆ! ఉంటారు పక్కన. హ్మ్. అదేంది మీ వాళ్ళు ఎవరు లేరా అంటే మా వాళ్ళు ఉన్నారు. ఇది మా వాళ్ళు గబక్కన వెళ్ళిపోయారండి అంటారు. ఎళ్ళిపోయారు. హ్మ్. మనం ఇది తీసుకొని వెళ్ళగానే మనం లోపలేస్తారు. అది. హ్మ్. మనం గనక కొద్దిగా బెంచ్ పొజిషన్‌లో ఉన్నాం మనది పట్టించుకోలేదు మామూలు టాబ్లెట్లు అనుకుంటే హ్మ్. వదిలేస్తారు. హ్మ్. అప్పుడు అక్కడికెళ్ళాక అరెస్ట్ అవుతారు. హ్మ్. అరబ్ దేశాల్లో అలాగా అరెస్ట్ అయినోళ్ళు బోలెడంతమంది. హ్మ్. అక్కడ బ్యాన్ అంటే ఇక్కడ మత్తు మందే కాదు టాబ్లెట్ వాళ్ళ హ్మ్. దృష్టిలో అది హ్మ్. బ్యాన్డ్. హుహు. ఓకే. అదే ఇంకా డ్రగ్ ఒక డ్రగ్ రకం. వాళ్ళ హ్మ్. దృష్టిలో. హ్మ్. హ్మ్. వాటిని అక్కడ ఏవైతే బ్యాన్ అయినాయో వీళ్ళకి తెలుసు. హ్మ్. వీళ్ళు అట్టా చేస్తారు. హ్మ్. అట్లాగే ఏమేం బ్యాండ్ వెరైటీ అన్నటువంటిది ఇక్కడ. మరి ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకోవచ్చు కదా! హ్మ్. వాళ్ళు ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు మిగతాది చూస్తారు గానీ దీన్ని పట్టించుకోరు. అవును. హ్మ్. ఇదొక విచిత్రమైనటువంటి విషవలయం. అంతే. అవును. నేనేమనుకున్నానంటే వీళ్ళు అట్లాగా ఏదన్నా అక్కడి నుంచి సరుకు కొంటున్నారని తెలిసి, హ్మ్. ఆ సరుకులో ఈ పొడేమన్నా పెట్టి పంపించారేమో! హ్మ్. వీళ్ళకి ఏం సంబంధం ఉంటది? ఎందుకంటే హ్మ్. వీళ్ళేం దగ్గరుండి లోడ్ చేసుకోరు గదా!